దేవుని బిడ్డలారా, ఈరోజు శోధనల గురించి చెప్పుకుందాం. శోధనలు రెండు రకములు. ఒకటి పరీక్ష, రెండు పాపం చేయాలన్న కోరిక. దేవుడు తన బిడ్డలను మెరుగుపరచాలని, బలపరచాలని, క్రమశిక్షణలో ఉంచటానికి పరీక్షిస్తాడు. నీవు కష్టసుఖములు ఎదుర్కోవాలి, కష్టాలు అనుభవించాలి, తరువాత నీవు సంతోషముగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహామును చూడండి. దేవుడు ఎలా పరీక్షించాడో. ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వమన్నారు. అది అబ్రహాముకు పరీక్ష. ఏబును చూడండి. సాతాను ఎంతగానో కష్టపెట్టింది. అయితే ఏబు అంటున్నాడు, ఏమని? నేను తరువాత శుద్ధ సువర్ణముగా మార్చబడతాను అని చెప్తున్నాడు. అది ఏబునకు పరీక్ష. దేవుడు మన మేలు కొరకు, మనల్ని పరిశుద్ధులు ఇవ్వటం కొరకు పరీక్షిస్తాడు. దేవుడు తన బిడ్డలపై కీడు రప్పించడు, కానీ సాతానుకు అనుమతిస్తాడు. ఇప్పుడు రెండవది వచ్చేసి పాపం చేయాలన్న కోరిక. ఈ చెడ్డ కోరిక హృదయం నుండి కలుగుతాయి. ఎల్లవేళలా సాతాను చెడ్డ కోరికలను తెస్తుంది. సాతానును శోధకుడు అని అంటారు. ప్రియ దేవుని బిడ్డ, సాతానుకి కాకుండా నీవు దేవునికి లోబడి సుఖమైన జీవితం అనుభవించు. ఆమేన్.